ఏంటట తడిగడుతున్నారు? నేనేం పారిపోను. నీ పొగరు స్టేషన్ లో వదిలిస్తాం రా. చొక్కా వదులు. ఆడెవరనుకున్నారు? వదలవయ్యా. ఎక్కువగా మాట్లాడితే నిన్ను జీపీకిస్తాం. కమాన్. ఇతనే సార్ నాకు సంఖ్యలు వేసింది. ఎంత పొగరా నీకు? మిస్టర్, అతను ఎవరో తెలిసే చెయ్యెత్తావా? చెయ్యి ఎత్తలేదు, ఎత్తిన చెయ్యి నాపాను. లారీ డ్రైవర్ కి ఇంత పొగరు పనికిరాదు. పోలీస్ ఉండొచ్చా సార్ పొగరు? షటప్. తొందరపడి రైజోమాకండి, బ్యాటరీ వీక్ అయిపోతుంది. యూ ఆగండి. ఒక డ్రైవర్ ని లోపల పెడితే మిగతా డ్రైవర్లు ఊరుకుంటారు అనుకున్నారా? రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం. రెచ్చగొట్టే స్లోగన్స్ ఇస్తే మీ అందరినీ అరెస్ట్ చేస్తాను. ఎంతమందిని చేస్తారు? సాయంత్రానికి ఆంధ్ర మోటార్ సర్వీస్ అంతా స్టేషన్ ఎదురుగా ఉంటుంది. ఎంతమందిని జైల్లో పెడతారు? సార్, వాళ్ళ పరిస్థితి చూస్తుంటే తెగించి వచ్చినట్టుంది. ఎందుకైనా మంచిది కలెక్టర్ గారిని సంప్రదించండి. వెనక్కి తిరిగిన ఎస్పీ, వెనక్కి తిరిగిన ఎస్పీ, వెనక్కి తిరిగిన ఎస్పీ. పోలీస్ జులుం, పోలీస్ జులుం. గుడ్ మార్నింగ్ కలెక్టర్ గారు. ఇక్కడ లారీ డ్రైవర్లంతా పోలీస్ స్టేషన్ అటాక్ చేశారు. చాలా గొడవ ఎట్టుంది. మీరు ఫైరింగ్ ఆర్డర్స్. ఓకే ఓకే. మీరు కలెక్టర్ని పిలిచినా మంత్రిని పిలిచినా లాభం లేదు ఎస్పీ గారు. సార్, నా సంఖ్యలు తీయించండి. మిస్టర్, తాళం చెవిపో. కలెక్టర్ గారిని రానివ్వండి, వారి చేతికే ఇస్తాను. పోలీస్ జులుం, పోలీస్, పోలీస్ జులుం, పోలీస్ జులుం, పోలీస్, 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 పోలీస్ జులుం. వచ్చిందో వచ్చింది, వచ్చిందో వచ్చింది, వచ్చిందో వచ్చింది. అబ్బో, మీ చూపులకు భయపడే రకం కాదులేండి మేము. మర్యాదగా మా డ్రైవర్ వదిలిపెట్టండి, లేకపోతే అంతకంటే పవర్ గా చూస్తాం మేము. కలెక్టర్, కలెక్టర్. మేడం, మీరు లోపలికి రండి. కలెక్టర్, 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 కలెక్టర్. వాట్ ఇస్ దిస్? ఇతను ఎస్ఐకి సంకెళ్లు వేసి తాళం చెవి జేబులో వేసుకున్నాడు. అరెస్ట్ చేస్తే డ్రైవర్లందరినీ పోగు చేసి అల్లరి చేయిస్తున్నాడు. ఆఫ్టర్ ఆల్ ఒక లారీ డ్రైవర్వి చట్టంతో ఆడుకుంటావా? మేడం, మైండ్ యువర్ టంగ్. నువ్వు చదువుకున్నావా? పరాయి భాషలో మాట్లాడితే నా మీద మీకు గౌరవం పెరుగుతుందా? ఇక్కడ పాయింట్ గౌరవం అగౌరవం మీద కాదు. ఒక పోలీస్ ఆఫీసర్ కి సంఖ్యలు వేసే అధికారం నీకెవరిచ్చారు? కాకి బట్టలు వేసుకున్నంత మాత్రాన నిరపరాధుల్ని అపరాధుల్ని చేసే అధికారం ఈ పోలీసులకు ఎవరిచ్చారు? వాట్ యు మీన్? ఎస్, తాగడం అలవాటు లేని ఆ గురుమూర్తిని తాగి తన జీపు గుద్దాడని అరెస్ట్ చేశాడు మీ ఎస్ఐ. కోడిగుడ్లలో వాచీలు స్మగ్లింగ్ చేస్తున్నాడని ఆ వెంకటపతిని అరెస్ట్ చేశాడు మీ ఎస్ఐ. కోడిగుడ్డులో ఎవడైనా వాచి పెట్టగలడా మేడం? పెట్టగలిగితే చెప్పండి, మీ ఎస్ఐ పేరు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిస్తాను. ఇస్ ఇట్ ట్రూ? ఎస్ మేడం. నో మేడం. షట్ అప్. అతన్ని ఎన్ని తిట్టినా ప్రయోజనం లేదు మేడం. తన దగ్గర పనిచేసే లారీ డ్రైవర్లు ఓనర్లు అయ్యారన్న కడుపు మంటతో వాళ్ళిద్దరిని కేసులు ఎరికించమని ఈ ఎస్ఐని లంచంతో కొట్టింది శ్రీ కనకదుర్గ లారీ సర్వీస్ యజమాని రంగనాయకుడు. రే, పొజిషన్ చూస్తుంటే మన గురిని లోపల తంతున్నట్టున్నారా? ఎందుకైనా మంచిది పోలీస్ స్టేషన్ మీద పడి దాడి చేద్దాం పదండి. అడుగు ముందుకేసారంటే లాఠీలు ఎగుస్తాయి. కెట్టి కొట్టానంటే ఆత్మకూల్లో పడతా. పోలీస్ జులుం, పోలీస్ జులుం. ఆగండి, ఆవేశపడకండి. మీకు న్యాయం చేయడానికే మేము ఇక్కడ ఉన్నాం. దౌర్జన్యం చేస్తే కాల్పులు జరుపుతా, జాగ్రత్త. మాకు ప్రాణాలు అక్కర్లేదు, న్యాయం కావాలి. మా బాలయ్యని, గురుమూర్తిని, వెంకటపతిని విడిచిపెట్టండి, లేదా ఆగండి. కర్రలు రాడ్లు ఉపయోగించే సంస్కారం లారీ డ్రైవర్లది కాదు, గోండాలది. మీరంతా నిశ్శబ్దంగా ఉంటే బాలమురళిని బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొస్తాను. అరెస్ట్ అయిన వాళ్ళందరికీ న్యాయం చేస్తాను. అందుకు నా అభివందనలు. ఈ ఎస్ఐని సస్పెండ్ చేస్తే నా శుభాభివందనలు. ఇంకెప్పుడు ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడండి. అండర్స్టాండ్? ఎస్ మేడం. దిప్పండి. నువ్వుండు. ఒరేయ్, లాయర్ గారిని తీసుకొచ్చింది ఎవరు? నేనే గురు. సన్నాసి, ఆయన కొడుకును కొట్టారని తెలిస్తే ఎంత బాధపడతారు? సార్, మీ అబ్బాయి దౌర్జన్యాలు మరీ మితిమీరిపోవడం వలన తప్పనిసరి పరిస్థితుల్లో చేయి చేసుకోవాల్సి వచ్చింది. సారీ.
సారీ నువ్వెందుకయ్యా చెప్పడం? కాకి బట్టలు వేసుకుని డ్యూటీ చేసే ఒక లైసెన్సులు గూండాకి నేతాజీ అనే ఓ మహానుభావుడు పేరు పెట్టినందుకు మన జాతికి నేను సారీ చెప్పాలి.